హాయ్ ఆల్. ఈరోజు మనం కర్నూలు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కర్నూలు కొత్త బస్ స్టాండ్ నుండి 10 కిలోమీటర్ల లోపలే ఉంటుంది అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్కి హైదరాబాద్ రూట్ నుండి, బెంగళూరు రూట్ నుండి, ఆదోని కర్ణాటక వచ్చే రూట్ నుండి వచ్చే వాళ్ళకి నంద్యాల చెక్ పోస్ట్ కామన్ పాయింట్. ఫస్ట్ మనకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్లో రిలయన్స్ డిజిటల్, అలాగే ఆపోజిట్లో సన్ రైజ్ హాస్పిటల్ వస్తుంది. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే వరసిద్ధి వినాయక టెంపుల్, ఓల్డ్ వార్తా ఆఫీస్, అలాగే డీమార్ట్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్, మేరీమాత చర్చ్, అలాగే పుల్లయ్య కాలేజ్, రవీంద్ర కాలేజ్, ఇలా చాలా వస్తూ ఉంటాయి రూట్లో. ఈరోజు అమ్మవారి జన్మదినము, భారతాల పున్నమి అంటాము. అమ్మవారికి తెల్లవారుజామున 5 గంటల నుండి శ్రీ సూక్ష్మ విధానము అభిషేకములు, పంచామృత అభిషేకములు, సుగంధ ద్రవ్యములతో అభిషేకములు జరుగును. అలాగే అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది. సాయంత్రం 13వ తేదీన అమ్మవారికి అభిషేకములు, అఖండ దీపారాధన, ఉద్యాపన, పూర్ణాహంతి హోమము జరుగును. అమ్మవారికి ప్రతి మంగళవారం, శుక్రవారం భక్తులు దర్శించుకొని అమ్మవారి దగ్గర కోరుకున్న కోరికలు నెరవేరిన వారు అక్కడ మేకల్ని బలిస్తుంటారు. అలాగే కొందరు నాటుకోళ్ళని బలిస్తుంటారు. అమ్మవారి టెంపుల్ దగ్గరికి కర్ణాటక, కేరళ, తమిళనాడు, హైదరాబాద్ నుండి చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు. మెయిన్ ఎక్కువగా కర్ణాటక వాళ్ళు శివరాత్రి రోజున, ఉగాది ఫెస్టివల్ రోజున నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకుని శ్రీశైలం టెంపుల్కి వెళ్తుంటారు. అలాగే అమ్మవారిని ఇంటి దేవతగా కొలిచేవాళ్ళు ఇక్కడ వేసవి కాలంలో ఒక నెల ముందరనే రూమ్స్ బుక్ చేసుకుంటారు. సీజన్లో రూమ్స్ అస్సలు దొరకవు, అందుకనే ముందరనే బుక్ చేసుకుంటారు. ప్రతి మంగళవారం ఒకలా ఉంటే ఎండాకాలంలో ఒకలా ఉంటుంది. అమ్మవారి దగ్గరికి చాలామంది ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ వచ్చి టెంకాయ కొట్టి వెళ్తుంటారు. అమ్మవారి దేవాలయంను అనంతపురం వాస్తవ్యులు, తొలిజాపూర్ వంశీయులు 4/5/1965న విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు. మిగతా వారాలతో పోల్చుకుంటే మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. మనం అమ్మవారి దర్శనం కోసం సుమారు 1 గంట టైం అయితే పడుతుంది. అలాగే అమ్మవారి టెంపుల్ ఆనుకుని వెనుక సైడ్ రావి చెట్టు కింద నాగదేవత విగ్రహం ఉంటుంది. అలాగే అమ్మవారి టెంపుల్ ముందు ఆర్చ్ ఆనుకుని శ్రీ 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 రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాలస్వామి వారి దేవాలయం అయితే ఉంది. వెళ్ళిన వారు తప్పనిసరిగా అయితే దర్శించుకోండి. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే బాగుండదు.